తస్మాత్ జాగ్రత్త. మన ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్‌లో హ్యాక్ కావడానికి ఇవే పాస్వర్డ్స్ కారణాలన్నమాట. ఈ పాస్వర్డ్స్ ఏంది? ఏ విధంగా మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏందంటే, మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వద్దన్నా, మన యూట్యూబ్ ఛానల్ సెక్యూర్‌గా ఉండాలన్నా ఖచ్చితంగా మన యూట్యూబ్ సంబంధించినటువంటి పాస్వర్డ్స్ అనేవి కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంటే యూట్యూబ్ పాస్వర్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మన జీమెయిల్ పాస్వర్డ్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే యూట్యూబ్ అకౌంట్‌కి మనకు జీమెయిల్ ఉంటుంది కదా! ఆ జీమెయిల్ అనేది కూడా ఖచ్చితంగా పాస్వర్డ్ కూడా మనకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉన్నట్టయితే మనకు ఖచ్చితంగా మన ఛానల్ వేరే హ్యాకర్ చేత పడదు. అదేవిధంగా మన ఛానల్ మనం సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి అవకాశాలు అయితే ఉండవన్నమాట వేరే వాళ్ళ చేతకు పోవడానికి. ఓకే, మరి ఇలాంటి పాస్వర్డ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా మరి తప్పులు ఏం చేస్తా ఉన్నాం క్రియేటర్స్, అదేవిధంగా ఎటువంటి పాస్వర్డ్స్ ఉంటే హ్యాక్ అవుతాయని కూడా మనము ముందుగా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇదైతే ఈ యొక్క యూట్యూబ్ హ్యాకింగ్ సంబంధించి మనకి ఇదివరకే యూట్యూబ్ హ్యాకింగ్ అని కాదు, మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అదేవిధంగా జీమెయిల్ అకౌంట్స్ కావచ్చు, ఇది దీనికి సంబంధించి మనకు లేటెస్ట్గా మనకు ఈ రోజే ఇదివరకే కొన్ని క్షణాల ముందైతే ఒక న్యూస్ అయితే రావడం అనమాట. మనం మొత్తం ఇండియా మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఒకటే పాస్వర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. లైక్ పాస్వర్డ్స్ ఏ విధంగా పెట్టుకున్నారంటే వారు ఏబిసిడి, అదేవిధంగా 12345, అదేవిధంగా వారి నేమ్ కలుపుకొని 1236, అదేవిధంగా 0010 ఇలాంటి పాస్వర్డ్స్ అనేవి కూడా చాలామంది అయితే ర్యాండమ్గా యూజ్ చేయడం జరిగింది. వీటి వల్ల ఏమవుతుంది నష్టాలు అంటే, మీకు సంబంధించిన ఛానల్ హ్యాక్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ కావచ్చు, అదేవిధంగా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇంటర్నెట్ మన ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మనకు సంబంధించిన ఏది అకౌంట్ అయితే హ్యాక్ చేయగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అనమాట ప్రతి ఒక్క యూట్యూబ్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీకు సంబంధించిన గూగుల్ అకౌంట్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ అకౌంట్ కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా సెక్యూర్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్గా సెట్ చేసుకోవాలన్నమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలని మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 123 పెట్టడం జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మన పాస్వర్డ్ వచ్చేసి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మేము మెయిల్ అనమాట, ఈమెయిల్ అడ్రస్ కూడా ఎవరి దగ్గర ఉన్నా రీచ్ కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చూస్తారు, చూసిన తర్వాత ఏమవుతుంది, ఆ ఈమెయిల్ తీసుకుపోతారు, 123 టైప్ చేసి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మన ఛానల్ కూడా హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత మనకు చాలా నష్టాలు వస్తాయి. కాబట్టి మనం ముందుగా జాగ్రత్త పడి ఏ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు సంబంధించిన స్ట్రాంగ్ పాస్వర్డ్ అనమాట అన్న. మరి మీకు గుర్తు లైక్ ఏ విధంగా అంటే, మీకు మరి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా మనం, మరి మాకు గుర్తు వస్తుందా మళ్ళీ ఎప్పుడన్నా మేము రీల్ లాగిన్ కావాలన్నా మరి ఎలా చేయాలన్నా అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఏం చేస్తారంటే, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు అనుకొని ఒక బుక్ పైన ఎక్కడైనా సెక్యూర్ ప్లేస్లో రాసి దాన్ని అయితే దాపెట్టాలి. దాపెట్టేటప్పుడు మీకు ఏమవుతుందంటే, అంటే మీకు గుర్తు లేకపోయినా 4 ఎంటర్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ పాస్వర్డ్ మీకే గుర్తొస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ అనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను నా పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. కరెక్ట్ పాస్వర్డ్ కాదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఇన్ఫో పెట్టేస్తాను. తర్వాత అంటే నా ఛానల్లో మెయిల్ అనమాట జాబ్స్ ఇన్ఫో అని, జాబ్స్ ఇన్ఫో పెట్టేస్తాను, @ పెట్టేస్తాను. తర్వాత ఒక నెంబర్ ఇచ్చుకుంటాను అనమాట. లైక్ ఏ విధంగా అంటే, ఏదో ఒక నెంబర్ ఇచ్చుకుంటాను, 123 ఏదో ఇచ్చుకుంటాను. తర్వాత మళ్ళీ @ పెడతాను, ఏదో అనమాట. దాదాపుగా మరి ఎంత ఉండాలి స్ట్రాంగ్గా పాస్వర్డ్ కావాలంటే, దాదాపుగా మీరు ఒక 10 అంకెల నుంచి 20 అంకెలు అయితే లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, 10 నుంచి 15, 20 మధ్యలో ఉన్నట్టయితే ఖచ్చితంగా అదే స్ట్రాంగ్ పాస్వర్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా జీమెయిల్ అకౌంట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వల్ల మన ఛానల్ అయితే సెక్యూర్గా ఉంటారనమాట. ఎవరి చేతిలో కూడా పడవు, ఎవరి హ్యాకింగ్ చేతిలో పడవు అనమాట. మనం సెక్యూర్గా ఉండవచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి ఇదనమాట నేను ఇచ్చే అప్డేట్ ఈ వీడియో తరపు నుంచి. అదేవిధంగా దీని గల ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నది ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకైతే రిప్లై ఇస్తాను. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఇంకెవరైనా కొత్త వారు ఉన్నట్టు వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఈ విధంగానే ముందుకు వెళ్దాం. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.